హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికి హ్యాపీ సండే. ఇంకా ఈ సండే రోజు అందరు స్పెషల్ ఏం తిన్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మేమేం తిన్నామో కూడా మీకు చెప్తాము. వీడియో చివరి వరకు చూడండి. సూపర్ ఏమీ ఉంది. ఇంకా ఈ నోటి నిండా టేస్ట్ అయితే ఉంది. ఇంకా ఏం తిన్నావక్క అని చెప్పి డౌట్ వచ్చి ఉండొచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే ఇక్కడ కిచిడి చేస్తున్నాను. ఇంకా దానిలోకి కాంబినేషన్ టమాటా చారు అయితే చేసి ముందుగా కిచిడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. ఆలు, క్యారెట్, ఇంకా బీన్స్, ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం పెసరపప్పు కూడా పక్కన నానబెట్టి అయితే పెట్టుకున్నాను. ఇంకా కొత్తిమీర, పుదీనా కడిగి ఫ్రెష్గా పక్కన పెట్టుకున్నాను. ఇంకా మసాలాలు మనకు తెలిసినాయే కదా. ఇంకా సో ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలాలు అయితే ఫస్ట్ వేసుకుంటాను నేను. ఇంకా అందరూ ఎక్కువగా అయితే పచ్చిమిరపకాయలు వేసుకుంటారు, కానీ నేనైతే మసాలా వేసుకుంటాను. మసాలాలు ఫస్ట్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది. ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవుతాయి కాబట్టి మంచిగా ఫ్లేవర్ అయితే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో ఇవి కొంచెం మంచిగా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం కలుపుకోవాలి. మనం అలాగే వేసి పెట్టుకున్నామంటే ఇంకా ఒక సైడే కాలుతుంది, అంటే ఉడుకుతుంది కదా. సో ఆనియన్స్ కూడా కొంచెం పెద్ద సైజులో అయితే కట్ చేసుకోవాలి. మనం తినేటప్పుడు ఆనియన్స్ని అన్నంలో పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బీనిస్గా ఆలుగడ్డ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ అయితే వేసుకోవాలి. వీటికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్యాప్లో టమాటా అయితే వేసుకోవాలి. నేను అన్నీ అంటే కొంచెం వెరైటీగా షేప్లో అయితే కట్ చేసుకున్నాను. పిల్లలకు కొంచెం చూడగానే ఇంట్రెస్ట్గా ఉంటుంది, తినాలి అనిపించేలాగా ఉండాలని చెప్పి. ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు కూడా వేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే పుదీనా, కొత్తిమీర అయితే వేసుకున్నాను. పుదీనా ఫ్లేవర్ తోటే మనకు చాలా బాగా వస్తుంది. ఇంకా తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ముందుగా అంటే గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మా పాత బియ్యం ఎప్పుడు తీసుకున్నాము దాన్ని బట్టి కూడా మనం వాటర్ ఎంత వేసుకోవాలనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా అది కొంచెం మసిలిన తర్వాత ఉప్పు వేసుకొని బియ్యం అయితే ఎసర్లో వేసుకున్నామంటే ఇంకా అది అవుతుంది, కిచిడి అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకా ఇది కిచిడి తయారయ్యేంతలోపు మనమైతే టమాటా చారు చేసుకున్నాము. టమాటా చారు కోసం అయితే ముందుగానే టమాటాలు ఉడకబెట్టి రసం అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా వీడియో చూపించడానికి వీలు కాలేదు. సో ఇంకా నేను పోసి ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. నేను మిరియాలు అయితే వేసుకున్నాను. మిరియాలతోటే మనకు ఫ్లేవర్ బాగా వస్తుంది టమాటాలు. ఇంకా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లి ఉంటుంది, వెల్లిపాయలు దంచేసుకొని పసుపు అయితే వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న టమాటా రసం అయితే వేసుకోవాలి. దీంట్లోకి నేను చింతపండు యాడ్ చేయలేదు. ఇంకా మంచిగా చిక్కగా అయితే తీసుకున్నాను, పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పి. సో ఇంకా మసిలిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకా నేను సాంబార్ పొడి అయితే వేసుకున్నాను. తెలుసు కదా, నేను ఇంట్లో రెడీ చేసుకున్న సాంబార్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇంకా అంతే అండి, రెడీ అయిపోయింది. హై ప్రోటీన్ ఉన్న ఇంకా కలర్ఫుల్ కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ చేసే టైం కూడా అయింది. సో ఇంకా ఫైనల్గా అయితే టమాటా చారుతో కిచిడి అయితే సూపర్గా ఉంది. ఇంకా మా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వెళ్తూ లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.